ని ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనలు 138 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చాలమ్మా. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు కీర్తనాకారుడైన దావీదు చెబుతున్న మాటలేంటో తెలుసా? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. మన దేవుడు ఎలాంటి వాడయ్య అంటే మహోన్నతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు? మహోన్నతుడైన దేవుడు. మహా ఉన్నత స్థలములో నివసించువాడైన మన ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మహోన్నతుడైనా కూడా మహోన్నతుల మీద కాదు, ఆయన లోకములో ఘనుల మీద, ధనవంతుల మీద, జ్ఞానవంతుల మీద ఆయన లక్ష్యం ఉంచుతాడని చెప్పట్లా. ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? దీనులను లక్ష్యపెట్టును. ఆమేన్. ఎవరిని లక్ష్య పెడతాడట? దీనులను ఆయన లక్ష్య పెడతాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనము నిజంగా దీనులమైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం చెప్తున్న మాట, కీర్తనాకారుడైన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, మన దేవుడు మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. అందరూ చెప్పండి, ఆయన దీనులను లక్ష్యపెట్టును. చూడండి, ఆయన ధనవంతులను లక్ష్య పెడతాడు, గొప్పవారిని లక్ష్య పెడతాడు, లేకపోతే రాజులను లక్ష్య పెడతాడు అని కీర్తనకారుడు చెప్పట్లేదు. కానీ ఆయన ఎవరిని లక్ష్య పెడతాడయ్యా అంటే దీనులను. ఆమేన్. ఎవరిని? దీనులను. చూడండి, లోకంలో మహోన్నతులైన వారు ఉంటారు. అంటే మహా ఘనత కలిగిన వారు, ఉన్నతమైన అధికారం కలిగిన వారు, లేకపోతే లోకంలో ధనవంతులు ఎంతోమంది మనకు కనపడతారు. ధనవంతుడైన వాడు ఎవరిని లక్ష్య పెడతాడయ్య అంటే తన స్టేటస్కు సరిపోయిన వారిని, తన యొక్క స్టేటస్కు సరిపోయిన వారిని, లేక తనకంటే గొప్పవారిని వారు లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. లక్ష్య పెట్టేవారుగా ఉంటారు. లోకంలో జరిగే రీతి ఏంటంటే తనకంటే గొప్పవారైతే వారిని లక్ష్య పెట్టాలని ప్రయత్నం చేసేవారుగా ఉంటారు. చూడండి, ఒక వ్యక్తి బీదవాడైతే, ఒక వ్యక్తి దీనస్థితిలో ఉంటే ఈ లోకంలో ఉన్న మనుషులు లక్ష్య పెడతారా? లక్ష్య పెట్టరు. అంటే మనుషుల స్వభావానికి దేవుని స్వభావానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ లోకంలో ఉన్న మనుషులు తమకంటే తమతో పాటు సమకాలికులను, అంటే స్టేటస్లో కానీ, ధనంలో కానీ, లేకపోతే లోకంలో ఉన్నతమైన పదవి కలిగిన వారు కానీ ఎలా ఉంటారంటే తమకంటే గొప్పవారిని, తమతో పాటుగా ఉన్నవారిని లక్ష్య పెడతారు. దీనులను, బీదవారిని లక్ష్య పెట్టడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? మహోన్నతుడైన దేవుడై ఉండి ఆయన దీనులను లక్ష్య పెడతాడట. ఎవరిని లక్ష్య పెడతాడండి? దీనులను లక్ష్య పెడతాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత కృప కలిగిన వాడు, ఎంత వాత్సల్యత కలిగిన వాడు. ఈ రోజున ఆయన మహోన్నతుడై ఉండి సమీపింపరాని తేజస్సులు వసించువాడై ఉండి దేవదూతల ఆరాధన మీద సింహాసనాసీనుడై ఉన్న దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంట తెలుసా?
దీనులను. ఎవరినండి? దీనులను లక్ష్య పెట్టునంట. మరి ఈ రోజున అసలు దీనులంటే ఎవరు అర్థమవుతుందా? దీనులంటే ఎవరు? ఈ రోజున ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంటే ఆయన దీనులను లక్ష్య పెడతాడు. ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. ఆయన అక్కడ రాయబడిన ఇంకొక మాట ఏమైనా రాయబడిందో తెలుసా? ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు దీనుడుగా ఉన్నావా, గర్విష్ఠుడుగా ఉన్నావా? నీవు దీనుడుగా ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను లక్ష్యపెట్టే దేవుడుగా ఉంటాడు. నీ కుటుంబము దీనత్వం కలిగి ఉంటే నీ కుటుంబాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. నీ సంఘము దీనత్వం కలిగి ఉంటే ఆయన లక్ష్య పెట్టే దేవుడుగా ఉంటాడు. ఆమేన్. ఈ రోజున గర్విష్ఠిగా ఉంటే ఆయన దూరముగా ఉండగానే ఆయన బాగుగా ఎరుగుతాడట. ఈ రోజున దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గర్విష్ఠులను ఆయన గద్దె దించి దీనులను సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు. ఆమేన్. అసలు దీనుడు అంటే ఎవరు? దీనుడు అంటే ఎవరండి? దీనుడు అంటే ఎవరయ్యా అంటే, దీనుడు అంటే సహాయం కొరకు దేవునికి మొరపెట్టి తమ అవసరతల కొరకు సంపూర్ణంగా దేవునిపై ఆధారపడేవాడే దీనుడు. ఆమేన్. దీనుడు అంటే ఇప్పుడు మీరు చెప్పండి. దీనుడు అంటే అర్థం ఎవరయ్యా అంటే సహాయం కొరకు. దేని కొరకు? సహాయం కొరకు దేవునికి మొరపెట్టేవాడు. తమ అవసరతల కొరకు అంటే నీ అవసరత కొరకు సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజున అలా ఆధారపడు వారిని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? దీనులు. చెప్పండి. దీనులు అనే అర్థానికి సహాయము కొరకై దేవునికి మొరపెట్టేవాడు దీనుడు. తమ అవసరతల కొరకు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవాడు దీనుడు చేసే పని ఏంటంటే తన సహాయం కొరకు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడతాడు. ఎవరి మీద? దేవుని మీద ఆధారపడతాడు. 2, దీనుడు అంటే సహాయం కొరకు ఆయనకే, మహోన్నతుడైన దేవునికే మొరపెట్టేవాడుగా ఉంటాడు. ఈ రోజున మరి దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీనుడుగానే ఉన్నావా? దేవుని సన్నిధానానికి వచ్చిన నీవు దీనురాలుగానే ఉన్నావా? ఈ రోజున గమనించండి. దీనులను ఆయన ఏం చేస్తాడో తెలుసా? లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? లక్ష్య పెట్టేవాడుగా ఉంటాడు. మనం గర్విష్ఠులుగా ఉంటే దేవుడు లక్ష్య పెట్టడం. ఈ రోజున నీ జ్ఞానాన్ని చూసుకుని నువ్వు గర్విస్తే, నీ బలాన్ని చూసుకుని నువ్వు గర్విస్తే, నీ ధనాన్ని చూసుకుని నువ్వు గర్విస్తే, నీ బలగాన్ని చూసుకుని నువ్వు గర్విస్తే దేవుడు లక్ష్య పెట్టడు. ఎవరిని లక్ష్య పెడతాడంటే దీనులను మాత్రమే. ఆమేన్. దీనులను మాత్రమే ఆయన లక్ష్య పెడతాడు. లక్ష్య పెడితే దీనులకు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు దీనులను లక్ష్య పెట్టినప్పుడు దీనుని యొక్క జీవితంలో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి దీనుడై ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు లక్ష్య పెట్టినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అని మనం లేఖనాల్లో పరిశోధిస్తే ఏమని రాయబడి ఉందో తెలుసా? చూడండి. కీర్తనల గ్రంథము 149వ కీర్తన 4వ వచనాన్ని
ధ్యానం చేద్దాం. యెహోవా తన ప్రజల యందు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆమేన్. దీంతో అలంకరిస్తాడట. చెప్పాలి. ఎవరిని? దీనులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రక్షణతో అలంకరిస్తాడు. ఆమేన్. ఈ రోజున నేను పాపిని, అయ్యో నీకు విరోధంగా నేను పాపం చేశాను తండ్రి అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదు అని నీవు తగ్గించుకుని దీనత్వంతో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షించేవాడుగా. ఆమేన్. నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. నేను పరిశుద్ధుడను, నాలో ఏ పాపము లేదు అని నువ్వు అనుకున్నావంటే నీకు రక్షణ, దేవుడి నుండి రక్షణ. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఏమనుకుంటున్నారంటే మేము పరిశుద్ధులము, మాలో ఏ లోపం లేదు, మాలో ఏ పాపం లేదు. ప్రియులారా, మనం దీన మనసు కలిగి ఉన్నప్పుడు మనలో నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను. ఇదిగో పుదీనాలో సైతం నీకు నేను దశము భాగం ఇస్తున్నాను. నేను దొంగను కాదు, చోరుడను కాదు, వ్యభిచారిని కాదు. ఇదిగో నా వెనకున్నటువంటి సుంకరి వంటి వాడను కాదు అని దేవుని సన్నిధిలో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు చెప్పాలి. గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన గర్వంగా ఉంది. అదే మందిరంలో ఎవరున్నారో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట్లాడేటువంటి, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ప్రభు ఏం కనుక్కున్నాడో తెలుసా? గర్వాన్ని కనుక్కున్నాడు. ఏం కనుక్కున్నాడు? గర్వాన్ని కనుక్కున్నాడు. తను తాను హెచ్చించుకోవడం ప్రభు చూశాడు. ఆ యొక్క మందిరం యొక్క వెలుపల ఎక్కడండి? ఆవరణలో ఒక వ్యక్తి నిలబడి. ఆయన పేరు ఏంటంటే చెప్పండి. ఎవరంటే ఆయన సుంకరి. సుంకరి ఆకాశంలో తల కిందకు దించుకుని, నా పరలోకపు తండ్రి, ఆకాశం వైపు నా తల ఎత్తటానికి కూడా నేను అర్హుడను కాను, యోగ్యుడను కాను. నేను పాపిని. ఏమంటున్నాడండి? నేను పాపిని అని తన జీవితంలో తన యొక్క నీచమైన స్థితిని చూసుకుని తనేం చేస్తున్నాడో తెలుసా? దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడని? దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నాడు. తను చేసే ప్రార్థన దేవునికి ఎలా ఉందో తెలుసా? దీనత్వం కనపడింది. ఏం కనపడింది? దీనత్వం కనపడింది. తన జీవితంలో ఏం కనపడిందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ప్రార్థనలో ఏం కనపడిందయ్యా అంటే తగ్గింపు జీవితం కనపడింది. ఏం కనపడింది? తగ్గింపు జీవితం కనపడింది. తనలో ఇంకా ఏం చూసుకున్నా, యేసయ్య ఏం చూశాడు అంటే ఇతరుల వైపు ఆయన చూడట్లా, తన అంతరంగాన్ని చూసుకుంటున్నాడు. ఎవరిని చూసుకుంటున్నాడు? తన అంతరంగాన్ని,
నాలో ఉన్న లోపాలను ఆయన చూసుకుని తండ్రికి మొరపెడుతున్నాడు. అయ్యా, నేను పాపినయ్యా, పాపులలో నేను ప్రధాని పాపిని అనుకుని ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, అతడి ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థన. సుంకరి చేసిన ప్రార్థనను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మెచ్చుకున్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియులారా, వీళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఒకరు గర్వంతో ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్న నీవు చేస్తున్న సత్క్రియలను బట్టి, నీవు కలిగి ఉన్న పరిశుద్ధతను బట్టి, నీవు దేవునికి ఇచ్చేటువంటి సమయాన్ని బట్టో, దేవునికి ఇచ్చేటువంటి ఒకవేళ దశమ భాగాన్ని బట్టో, కృతజ్ఞత అర్పణలను బట్టో, దేవునికి ఇచ్చేటువంటి కానుకలను బట్టో ఒకవేళ నువ్వు హెచ్చించుకుంటున్నావేమో. ఈ రోజున ఈ పరిసయ్యుడు కూడా ఎలా ఉన్నాడయ్యి అంటే, తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు. తను చేస్తున్నది ఎలా చెప్తున్నాడో తెలుసా? పరలోకపు తండ్రికి గర్వంగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నీలో ప్రభు గర్వాన్ని చూస్తున్నాడేమో. దేవుని సన్నిధికి వస్తున్నా నేను, వీళ్ళందరికంటే బెటరో, వీళ్ళందరికంటే నేనే ఎక్కువ మందిరంలో పరిచర్య చేస్తున్నాను, వీళ్ళందరికంటే నేనే ఎక్కువ పాటలు పాడుతున్నాను, వీళ్ళందరికంటే బెటర్గా నేనే ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళందరికంటే ఎక్కువగా నేనే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడుగా ఉన్నాను, దైవజనుడికి అందుబాటులో ఉన్నాను అని గర్విస్తున్నావేమో. నీ మాటల్లో దేవుడు గర్వాన్ని చూసాడేమో, నీ ప్రవర్తనలో గర్వాన్ని చూసాడేమో. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలను, నేను తల ఎత్తి ఎవరి వంక చూడను, ఇదిగో నా జీవితంలో ఏ లోపము లేదు, వాక్యమంతా నాకు బాగా ఎరిగిన వాడను, వాక్యమంతా నాకు బాగా తెలుసు అని నువ్వు గర్విస్తున్నావేమో. నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి, నువ్వు ఇస్తున్న కానుకలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి, నువ్వు చేస్తున్నటువంటి భక్తిని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. ఈ రోజున దేవుడు దూరము నుండి గర్విష్ఠులను ఏం చేస్తాడట? అక్కడేమని రాయబడి ఉందండి, కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనంలో ఏమనుంది? ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఏమెరుగుతాడు? దేవుని సన్నిధానానికి వచ్చిన నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థన బట్టి, నీవు వెంబడిస్తున్న విధానాన్ని బట్టి, ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్న దైవ సేవకుడిని ప్రేమిస్తున్నావో, వాక్యాన్ని ప్రేమిస్తున్నావో, మందిరాన్ని ప్రేమిస్తున్నావో, దానిని బట్టి నువ్వు గర్వించేవాడుగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దీనుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? దీనుడుగా ఉండాలి. దీనుడు అంటే ఎలా ఉంటాడు? దీనుడు అంటే ఎలా ఉంటాడండి? సహాయం కొరకు ఎవరి మీద ఆధారపడతాడు? దేవుని మీద ఆధారపడతాడు. తన అవసరతల కొరకు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేవాడుగా ఉంటాడు. అతడే దీనుడు. ఈ రోజున మరి దీనత్వం కలిగి ఉన్నావా? నీ అవసరతల కొరకు ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకునేటువంటి అనుభవమేనా నీది? దేవుని సన్నిధానానికి వస్తున్న నీ జీవితంలో, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో, నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రోజున దీనులను ఆయన లక్ష్య పెడతాడు. ఎవరిని లక్ష్య పెడతాడు? దీనులను లక్ష్య పెడతాడు. హెచ్చించుకునే వారిని కాదు, గర్వించే వారిని కాదు. ఈ రోజున నీ జీవితంలో దీనత్వం కలిగి ఉందువుగాక. నువ్వు దీనుడు అయి ఉంటే ఆయన నిన్ను రక్షించేవాడగా ఉంటాడు. ఆమేన్. ఏం చేస్తాడంట? దీనులను ఆయన రక్షణతో అలంకరించును. ఆమేన్. దీంతో అలంకరిస్తాడు. చెప్పాలి. ప్రతి క్షణం దీనులకు ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. ఆమేన్. దేవుని యొక్క కాపుదల ఉంటుంది.
దీనులకు ఏముంటుంది అంటే దేవుడిచ్చేటువంటి రక్షణ వారికి అలంకరణగా ఉంటుంది. ఆమేన్. ఈ రోజున మరి నీ జీవితంలో దీనత్వం కలిగే ఉంటున్నావా? దేవుని సన్నిధిలో నువ్వు దీనుడుగా దీనురాలుగా ఉండగలుగుతున్నావా? నువ్వు దీనుడుగా దీనురాలుగా ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఎక్కడి నుండి రక్షిస్తాడండి? ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఒకసారి చూడండి ఎక్కడి నుండి ఆయన రక్షిస్తాడు అంటే, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 24. మొదటి సమూయేలు గ్రంథమే 26వ అధ్యాయం 24వ వచనం. క్షమించండి. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి ఎక్కడి నుంచి రక్షిస్తాడట? చెప్పాలి గట్టిగా. బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దీనుడుగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దీనురాలుగా ఉంటావో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షణతో అలంకరిస్తాడు. ఆయన రక్షణ నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? ఆయన రక్షించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? బాధలన్నిటిలో నుండి, ఎన్నిటిలో నుండి? బాధలన్నిటిలో నుండి ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? రక్షించేవాడుగా ఉంటాడు. ఆమేన్. నీకు కలిగిన బాధలన్నిటిలో నుండి 6 బాధలు కలగొచ్చు, 7 బాధలు కలగొచ్చు. నీకు కలిగినటువంటి బాధలు ఏవైనప్పటికీ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ బాధలన్నిటిలో నుండి నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు దీనుడు అయితే, దీనురాలు అయితే, ఈ రోజున నా ప్రభు ఏం చేయగలడో తెలుసా? నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఈ రోజున నీ జీవితంలో నేను పాపిని ప్రభువా, ఇదిగో నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నీ రక్తమే నన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ రక్తమే నన్ను పరిశుద్ధనిగా చేయగలిగింది అని ఆయన రక్తము యందు, ఆయన యందు విశ్వాసం ఉంచి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధనిగా చేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షణతో అలంకరిస్తాడు. ఆమేన్. నిన్ను రక్షణతో అలంకరించి ఈ లోకంలో నీకు కలిగే బాధలన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను రక్షించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన రక్షించునుగాక. ఈ రోజున యోబు భక్తుడు అంటాడు, నాకు 7 బాధలు కలిగిన. ఎన్ని బాధలంట? 7 బాధలైనా 6 బాధలైనా. అక్కడ అంటాడు చూడండి, యోబు గ్రంథంలో ఆయన రాసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యోబు భక్తుడు అంటాడు 5వ అధ్యాయము 19వ వచనం, నాకు 6 బాధలలో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడును తగలదు. ఆమేన్. ఏం తగలదంట? ఏ కీడు కూడా రాదు. యోబు భక్తుడు చెప్తున్నాడు, నా దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన 6 బాధల్లో నుండి నన్ను విమోచించును, 7 బాధలు కలిగినను నాకు ఏ కీడు రాదు. ఆమేన్. 7 రకాలైనటువంటి బాధలు నిన్ను చుట్టుముట్టినా
ఆ బాధలను బట్టి ఏ కీడు నీ జీవితంలో జరగకుండా ఉండును గాక. నా ప్రభు కాపుదల ఉంచును గాక. నా ప్రభు నిన్ను రక్షించును గాక. నీ కోసం ఈ రాత్రి తన దక్షిణ హస్తాన్ని చాచును గాక. ప్రియులారా, మనం దీనులమై ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? రక్షణతో అలంకరిస్తాడు. రక్షణతో అలంకరిస్తాడు. ఒకటి, మన పాపముల నుండి మనల్ని రక్షించి, పాపముల నుండి, పాపం వలన వచ్చు జీతం మరణం, ఆ మరణం నుండి మనల్ని రక్షించి నిత్య జీవం ఇస్తాడు. రెండోది, ఈ లోకంలో మనకు కలిగే బాధలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? తప్పించేవాడుగా ఉంటాడు. ఆమేన్. ఆ బాధలన్నిటి నుండి రక్షించేవాడుగా ఉంటాడు. సమూయేలు గ్రంథంలో ఏం రాయబడుతుందండి? ఆయన బాధలన్నిటిలో నుండి రక్షించును. ఏం చేస్తాడు? బాధలన్నిటిలో నుండి రక్షించేవాడుగా ఉంటాడు. నీకు కలిగిన బాధలు ఏవైనప్పటికీ, కుమారుల వలన వచ్చిన బాధల, అనారోగ్యం వలన వచ్చిన బాధల, అధికారుల వలన వచ్చిన బాధల, పేదరికం వలన వచ్చిన బాధల, ఈ రోజున నీ జీవితంలో లేకపోతే ఏ రకంగా నీకు బాధలు వచ్చినాయో నాకు తెలియదు. ఒక్కొక్కడు చెప్తారు, ఈ వ్యక్తి నన్ను బాగా బాధ పెడుతున్నాడండి, ఈమె వలన నేను బాధపడుతున్నానండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ బాధలన్నిటిలో నుండి కూడా నిన్ను రక్షించునుగాక. ఎప్పుడు రక్షిస్తాడు అంటే మనం దీనులమై ఉన్నప్పుడు. ఎప్పుడు? మనం దీనులమై ఉన్నప్పుడు ఆయన రక్షించేవాడుగా ఉంటాడు. ఇంకో మాట చదవండి, కీర్తనలు 18వ అధ్యాయం 3వ వచనం. నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆమేన్. ఇక్కడ కీర్తనాకాడు అంటున్నాడు, నేను కీర్తనాకారుడైన కీర్తనీయుడైన యెహోవాకి నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఆమేన్. ఈ రోజున నీ శత్రువులు నీకంటే బలాఢ్యులు కావచ్చు, నీకంటే గొప్పవారు కావచ్చు, నీకంటే అధికులు కావచ్చు. కానీ నీవు దేవునికి మొరపెట్టగలిగితే, దీన మనస్సు కలిగి నువ్వు మొరపెట్టగలిగితే, నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ శత్రువుల నుండి నేను రక్షించేవాడుగా ఉంటాడు. శత్రువులు కలగచేసే అపాయము నుండి, శత్రువులు కలగచేసే నష్టం నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షించువాడుగా ఉంటాడు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక రోజున హిజ్కియా మహారాజు దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, నేను దీనుడను, నాకున్న సైన్యం అల్పమైనది, పిల్లలు పుట్ట వచ్చారు కానీ కనుటకు శక్తి చాలట్లేదయ్యా. ఏం చాలట్లా? శక్తి చాలట్లేదయ్యా. అయ్యా, మాకు సహాయం చేయి అని దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? శత్రువుల చేతి నుండి హిజ్కియాను తన రాజ్యాన్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎంతో పెద్ద రాజు ఆషూరు మహారాజు అనేక మంది రాజులను అప్పటికే ఓడించి యోధా దేశం మీద దండెత్తి వచ్చాడు. యోధా దేశాన్ని పరిపాలిస్తున్న హిజ్కియా మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, మాకు శక్తి చాలదు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా, మీరు సహాయం చేయకపోతే మేము జయముందమయ్యా అని సహాయం కొరకు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? సైన్యం మీద కాదు, చుట్టుప్రక్కల ఉన్న రాజుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడుతున్నాడో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద? సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అతనికి సహాయం చేసి శత్రువుల నుండి ఆయన రక్షించిన వాడుగా ఉన్నాడు.
ఈ రోజున నీ జీవితంలో కూడా, వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలంటే నీ జీవితంలో ఏం కలిగి ఉండాలి అంటే దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయం కొరకు దేవునిపై ఆధారపడటం. మన అవసరతల కొరకు, సహాయం కొరకు ఆయనకి మొరపెడతాం. మన అవసరతల కొరకు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఉండే జీవితం నిజంగా మనం కలిగి ఉంటే ఆయన మన కలిగిన బాధలన్నిటిలో నుండి రక్షిస్తాడు, శత్రువుల నుండి రక్షించేవాడగా ఉంటాడు. అంతేకాదండి కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. 91వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. ఎక్కడి నుంచి? వేటగాని ఉరిలో నుండి. నిన్ను వేటాడాలని, నిన్ను సిక్కించుకోవాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను అంతమొందించాలని ఈ లోకంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఈ లోకంలో ఒక వేటగాడు ఉన్నాడు. ఆ వేటగాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు వెళుతున్న మార్గాల్లో ఉరులు ఒగ్గుతాడు. ఏం చేస్తాడండి? ఉరులు ఒగ్గుతాడు. నువ్వు నిజంగా దీనుడివై దేవుని మీద ఆధారపడి ఆయన బలిష్టమైన రెక్కల చాటున నువ్వు విశ్రమించేవాడు అనుకోండి, ఆయనే నివాస స్థలంగా నువ్వు చేసుకుంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. మీరు చూసే ఉంటారు, పక్షులను పట్టుకునే వేటగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వలలు ఒగ్గి ఆ వలల మధ్యన ఏం చేస్తారో తెలుసా? పక్షులను పట్టుకోవటానికి వాళ్ళు ధాన్యపు గింజలేస్తారు. ఏమేస్తారండి? ధాన్యపు గింజలేస్తారు. అలాగే ఈ లోకంలో వేటగాడు ఒకడున్నాడు. ఆ వేటగాడు ఎవడయ్యంటే అపవాది. చెప్పండి, సాతాను. వాడేం చేస్తాడయ్యంటే మనలను పట్టుకోవాలని, మన పరిశుద్ధత నుండి మనల్ని పతనం చేయాలని, క్రీస్తు యొక్క స్వారూప్యం మన నుండి పోవాలని, క్రీస్తు సహవాసం నుండి మనం దూరం అయిపోవాలని, మనల్ని అంతమొందించాలని, ఆధ్యాత్మిక జీవితంలో అంతమొందించాలని అపవాది ఏం చేస్తాడయ్యంటే మనం వెళుతున్న మార్గాల్లో వాడు వలలు ఒగ్గేవాడుగా ఉంటాడు. ఏమొగ్గుతాడండి? వలలు ఒగ్గేవాడుగా ఉంటాడు. నువ్వు వెళుతున్న మార్గంలో వలలు ఒగ్గుతున్నప్పుడు నీవు దీనుడివై దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం కొరకు కనిపెట్టే వ్యక్తివైతే నువ్వు వెళుతున్న మార్గంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వేటగాని ఉరిలో నుండి, ఏ ఊరిలో నుండి? వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. నీలో దీనత్వాన్ని ప్రభు చూస్తే నిన్ను విడిపించటానికి ఆయన సమర్థుడు. ఆమేన్. నిన్ను విడిపించటానికి ఆయన సమర్థుడు. నీలో దీనత్వాన్ని నా ప్రభు కనుక్కున్నప్పుడు ఆయన నువ్వు వెళుతున్న మార్గంలో సాతాను ఒగ్గినటువంటి వలల నుండి నిన్ను విడిపించేవాడుగా ఉంటాడు. వాడు ఎన్నో ట్రాప్లు, నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో ఎన్నో ట్రాప్లు పెట్టవచ్చు. కానీ దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? సురక్షితంగా రక్షించేవాడుగా ఉంటాడు. సురక్షితంగా నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. వేటగాని ఉరిలో నుండి నిన్ను విడిపించి నాశనకరమైన తెగులు నుండి నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. నిన్ను నాశనం చేసే తెగులు అంటే నిన్ను నాశనం చేసేటువంటి రోగం నీ మీదకు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షించువాడుగా ఉంటాడు. ఏం చేస్తాడు? నిన్ను రక్షించువాడుగా ఉంటాడు. అరే, ఇంత పెద్ద బలహీనత వచ్చింది, ప్రపంచమంతా కూడా అల్లాడిపోతుందే, ఈ తెగులును బట్టి
కరోనా వచ్చినప్పుడు ఆ, ఎంతమంది హృదయాలు బద్దలైపోలేదండి, ఎంతమంది ఏకాకులైపోలా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో కూడా కొంతమందికి కరోనా వచ్చింది. వచ్చిందా?